అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ నుంచి మా అత్తమ్మ అండి, మా మేనత్త, మా నాన్నగారి ఆఖరి చెల్లెలు, మాకు ఇష్టమైన అత్తమ్మ వచ్చారు. అలాగే మా అక్క అండి. రోజు ఒక ప్రత్యేకమైన వంట చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి. మా అత్తమ్మ నా పెళ్లి కాకముందు చిన్నప్పుడు చేశారు పుదీనాకు కోడిగుడ్డు కర్రీ అండి. అది మా అత్తమ్మని నేను చేయమని చెప్పాను. ఇప్పుడు అత్తమ్మ ప్రిపేర్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. అదేంటి కోడిగుడ్లను పుదీనాకు కర్రీ చేస్తున్నాను. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మగ్గినాక ఆ తర్వాత టమాటాలు వేసుకుని కావాలంటే కొంచెం పసుపు వేసానండి. సాల్ట్, ఇది ఎప్పుడు అమ్మ కోసం చిన్నప్పుడు చేసా. అది దాని పెళ్ళి కానప్పుడు మళ్ళీ కావాలంటే ఇప్పుడు పుదీనాకు అందరు తినరు కదరా. మర్చిపోయింది, అల్లం పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ జ్యూస్ చేస్తున్నారు. అవునవును, జ్యూస్ చేసుకుని తాగుతున్నారు, అంటే హెల్త్ కోసం అవును చేస్తున్నారు. కూడా తినరని నేను చేయట్లేదు, చేయట్లేదు. ఇంకా ఏంటంటే ఇప్పుడు అమ్మ ఇప్పుడు నా చిన్నప్పుడు చేసావు కదా అక్క, ఒకసారి చెయ్యంటే నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. పుదీనాకి వేసాను ముట్టినాక కొంచెం మగ్గాక అప్పుడు కారం వేసాను. గుడ్డు తప్ప గుడ్డు ఇష్టంగా తింటా, చికెన్ తింటా. ఇది వరకు రొయ్యలు ఇంకా పీతలు తిని, ఇప్పుడు అది కూడా తినట్లేదు, మానేసాను మొత్తం. ఇష్టంగా తింటుంది నాన్ వెజ్. అవును, అక్కడేమో తినడానికి వాళ్ళు చికెన్ బాగా ఓన్లీ. మా ప్రవీణ్ బాబాయ్కి బాగా మటన్ అంటే ఇష్టం. కిషోర్ బాబాయ్ తినడం వల్ల ప్రవీణ్ బాబాయ్కి మటన్ ఇష్టం. మళ్ళీ పిన్ని వాళ్ళు ఇద్దరు కూడా తింటారు మటన్. ఇది ఇక నీకును వాళ్ళకి, మాకేమో తలకాయ మాంసం వేయక్కర్లేదు. అదే మగ్గిపోతుంది. దాంతోనే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఆయిల్ తోటి మగ్గిపోతుంది. అక్కర్లేదు. ఇంకా దింపే ముందు పొడి మసాలా వేసుకుని ఇంకా దింపేయండి. ఓకే, నేను పొడి మసాలా రెడీ చేసి పెట్టాను. ఈ పొడి మసాలా ఏంటంటేనండి, చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు అన్నమాట. ఇది విజయవాడ సైడ్ ఇలా చేస్తారు. ఇప్పుడు అత్తమ్మ ఇందులో కావాల్సినంత వేసుకుంటారు. కొంచెం పొడి మసాలా సరే. ఆ తర్వాత తినేటప్పుడు తిప్పుకుంటే సరిపోతుంది. పుదీనా కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంది. అసలు మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.